నా పేరు గౌతమ్ రాజు, మీకు అందరికీ తెలుసు. నేనేంటంటే ఆకలైనడికి అన్నం పెట్టాలి దృక్పథంతో ఉన్న మనిషిని. నా బ్లడ్లో నుంచి వచ్చిందంటే ఎదుటివాడికి ఆకలి అయితే అన్నం పెట్టాలి, నాకు ఉన్నా లేకపోయినా. మనకి పుణ్యం అంటూ వస్తే భగవంతుడి గుడికి వెళ్ళి మనం పుణ్యం చేసుకుంటే భగవంతుని ప్రార్థిస్తే మనకి పుణ్యం వస్తుంది అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది పాతూరి నాగభూషణం లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చుట్టాలు బంధువులు అని కాకుండా స్నేహితులకు కూడా భగవంతుని ఆశీర్వచనం ఇవ్వాలి, అలాగే 10 మందికి సాయం చేయాలనే మనస్తత్వం ఉన్నటువంటి పాతూరి నాగభూషణం గారు నాకు మిత్రుడు అవ్వటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే ఆయన బాబా టెంపుల్ ఒకటి కట్టించినోడు ఎవరన్నా ఏమనుకుంటారో దాని మీద ఇన్కమ్ ఎంత వస్తుందని ఆలోచిస్తారు. ఇక్కడ అలా కాదు, ప్రతి సంవత్సరం ఆ టెంపుల్ని డెవలప్ చేస్తూనే ఉన్నాడు. నేను ఇప్పుడు చాలాసార్లు వచ్చాను, ఇప్పుడు మళ్ళీ వస్తే చూస్తే అసలు ఆ దేవాలయం యొక్క రూపురేఖలే మారిపోయాయి. అంతేకాకుండా మనకు మరి సాయిబాబా ఆశీర్వచనం కావాలంటే నిజంగా మనం షిరిడి వెళ్ళక్కర్లేదు. ఇక్కడికి వస్తే వడ్లపూడి వస్తే చాలు, అక్కడ బాబా టెంపుల్ నిజంగా బాబా అలా నిజ రూపం కనిపిస్తుంది మనకి. అలాగే ఇక్కడ గోశాల ఏంటండి, అసలు మనకి ఎన్ని డబ్బులున్నా కూడా ఎంత ఇది ఉన్నా కూడా మనకి మనశ్శాంతి ఎప్పుడు కలుగుతుందంటే ఇదిగో గోవుకి ఇంత అన్నం పెట్టినప్పుడు, ఇంత అరటిపండు పెట్టినప్పుడు, లేదా ఇంత ముద్ద పెట్టినప్పుడు. అలాగే ఆ పాతూరి నాగభూషణం గారికి ఆ భగవంతుడు ఇంకా ఆయురోగ్యాన్ని అష్టైశ్వర్యాలని సుఖ సంతోషాలను ఇచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ గోశాల గోమాత నెయ్యి ఒకటి ఉందండి, అది కేజీ 420 అంతో 5,000 ఆర్గానిక్ నెయ్యి. ఈ నెయ్యి వాడితే కొలెస్ట్రాల్ లేకపోతే ఇవి ఏమి రావు, నీరసం రాదు, కొలెస్ట్రాల్ రాదు, ఆరోగ్యం ఉంటుంది. రెండోది ఏంటంటే క్యాన్సర్ని నివారించే లక్షణం ఈ నెయ్యిలో ఉంది. కనుక ఈ నెయ్యిని కూడా మీరు తీసుకోండి, మీరు అందరూ కూడా ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకు సెలవు తీసుకుంటాను.